మనం వీడియోస్ తీసుకున్నప్పుడు ఇలా ఎడిటింగ్ చేసుకుంటే మనకి ఐఫోన్ ఫీల్ వస్తది. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగా వస్తది. అది మన వీడియోస్ మన చీకట్లో ఏదైనా వీడియోస్ చేసినప్పుడు మనకి లైటింగ్ అనేది చాలా తక్కువగా వస్తది కదా! అలాగే ఇప్పుడు మనం ఎడిటింగ్‌లో ఆ లైటింగ్‌ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే చూసారా మనం బయటికెళ్ళి తీసినట్టు వీడియో క్లారిటీగా అలాగే చాలా బాగా వస్తుంది. అయితే విషయానికొస్తే నేను చెప్పాను కదా! నిన్నటి వీడియోలో మన వీడియోస్ క్లారిటీగా, బ్లర్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఎలా రావాలో నేను వీడియో చేస్తానని చెప్పాను కదా! ఆ వీడియో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. అయితే నేను వాయిస్ మాట్లాడాను డైరెక్ట్‌గా. కాకపోతే మనకి తెలిసిందే కదా! పక్కన మ్యూజిక్ వచ్చింది. అది వస్తే మనకి లాంగ్ వీడియో కాబట్టి ప్రాబ్లమ్ అయిద్ది అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొచ్చింది. అంటే అప్పుడు డబుల్ పనయింది. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడొచ్చు కదా! కానీ అప్పుడే మాట్లాడదాం అనుకోని మాట్లాడాను. అదేమో ఇలా రివర్స్ అయిందనమాట. విషయానికొస్తే నేను చాలామంది వీడియోస్‌లో చూశాను. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌గా వస్తది. అయితే అబ్బా! ఇదేంటి బ్లర్‌గా వస్తది మన ఫోనులో అలా రాదు కదా! అని చెప్పేసి అనుకునేదాన్ని. ఇంకా వాళ్ళు చూపిస్తుంటే ఇంక చూసేదాన్ని కదా! ఐఫోన్‌లో చూపిస్తూ షూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఐఫోన్‌లు కదా! అలాగే వస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా వస్తాయని నాకు తెలీదు. మనం వీడియో ఎడిటింగ్ చేయగా తర్వాత ఇంకా నేను యూట్యూబ్‌లో గూడా వెతికాను. ఇలా బ్లర్‌గా రావాలంటే ఎలా ఏంటని చెప్పేసి నాకు ఒక్క వీడియో కనిపించలేదు. అదేదో ఒకటో ఏదో కనిపించినట్టుంది. అదేమో మన భాష కాదు హిందీ. మనకేం అర్థమై సావదు. మనకేం తెలుగే అర్థమయ్యేది. అయితే ఇంక అనుకున్నాను అసలు మన తెలుగులో చేసినోళ్ళు అసలు ఎవ్వరు లేరు. అసలు ఏంటి ఎలా అని చెప్పేసి ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తాం కదా! ఆ ప్రాసెస్‌లో అసలు వీడియో ఎడిటింగ్ అనేది నేను కైన్ మాస్టర్‌లో చేస్తాను. ఇదేమో ఇన్‌షాట్‌లో నేను వీడియోస్ ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. కైన్ మాస్టర్‌లో వాటర్ మార్క్ వస్తది కదా! ఇంక వద్దులే అది వదిలేసేద్దామని చెప్పేసి ఇంకా ఇన్‌షాట్‌కి షిఫ్ట్ అయ్యాను. ఇంకప్పుడు తెలీదు కదా నాకు ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి అది ఇది అని చెప్పి ఏం తెలీదు నాకు. అందుకని చెప్పేసి అసలు ఏంటి దీని ప్రాసెస్ ఏంటి? అసలు ఎలా ఎడిటింగ్ చేయాలని చెప్పేసి మన షార్ట్ వీడియోలైతే ఎడిటింగ్ చేస్తా ఉన్నా. తర్వాత చేయగా ఒక 1 వీక్ 10 డేస్‌కి అప్పుడు తెలిసింది. ఇలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇలా పెట్టుకుంటే ఆప్షన్స్ అది మనకి ఇలా బ్యాక్ సైడ్ బ్లర్‌గా అయితే వస్తది అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఇంకా నాకు తెలిసింది, తెలియనిది అన్నీ వెతికి మరి తెలుసుకున్నా. దానికోసం నేనైతే రూ. 200 ఏమో మనీ కూడా పెట్టాను తెలియక స్టార్టింగ్‌లో. కానీ అది తెలియకేం కాదు. నాకు బాగా బెనిఫిట్ అయింది. అదేంటంటే మనకి వాటర్ మార్క్ వస్తది గదా! మనం వాటర్ మార్క్ రావాలంటే యాడ్స్ ప్లే అయ్యేదాకా ఆగాలి. అప్పుడు 1 మినిట్, 2 మినిట్స్ అలా పట్టేది. ఇప్పుడైతే నేనెప్పుడో 4 నెలల క్రితం మనీ పే చేశాను. నేను ఇంతవరకు ఒకసారి కూడా మళ్ళీ రెండోసారి మనీ పే చేయలేదు. కొన్ని యాప్స్‌లో ఎలా ఉంటదంటే మంత్లీ పే చేయడం అని ఉండిద్ది. కైన్ మాస్టర్‌లో కూడా అలానే ఉంది. రూ. 500 మంత్ పే చేస్తే అది మనకి రీచార్జ్ ఎలానో అది కూడా అలానే మళ్ళీ 1 మంత్‌కి అయిపోయిద్ది. ఇంకా ఇలా కాదని చెప్పేసి ఇంకా నాకైతే వీడియోస్ చేసుకోవడానికి చాలా ఈజీ అనిపించింది. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాం. కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. ఇంకా వీడియోలోకొస్తే చూసారు కదా! నేనైతే ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇంకా తెలిసిందే కదా! చాలామంది ఇన్‌షాట్‌లోనే వాడుతూ ఉంటారు. ఇప్పుడే వీడియో ఎడిటింగ్ చేశాను నేను. ఇంక తర్వాత దాన్ని మళ్ళీ సేవ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశాను చూడండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనం ఒక వీడియో తీసుకుందాం. ఆ వీడియో ఇది. ఇప్పుడు చూడండి దానికి లైటింగ్ చాలా తక్కువ. ఎందుకంటే మా ఇంట్లోకి కొంచెం లైటింగ్ చాలా తక్కువ వస్తది. అందుకని చెప్పేసి చీకట్లో తీసినట్టుంది. వీడియో అప్లోడ్ చేసుకున్నాను కదా! అదైతే ఎక్కువ ఉంది. 3 మినిట్స్ అలా ఉంది. అందుకని చెప్పేసి కొంచెం 15 సెకండ్స్ నుంచి మొత్తం కట్ చేశాను. తర్వాత వాల్యూమ్ తగ్గించుకున్నాను. ఇంకా మనకి అది ఉపయోగపడదు కదా! ఏదన్నా మాట్లాడితే మనమే మాట్లాడాలి అని చెప్పేసి. ఇంకా దానికి మ్యూజిక్ చెప్పాను కదా! బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వచ్చిందని అందుకని వాల్యూమ్ తగ్గించుకున్నాను. తర్వాత ఇదిగో చూసారా ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. తర్వాత మనం వచ్చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశాను. చూసారా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి మన షార్ట్ వీడియోలకి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇక చూడండి చాలా ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నొక్కితే ఇంకా మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ వస్తదనమాట. ఇదిగో చూసారా మనకి దెయ్యాలు, భూతాలు, బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇదిగో చూసారా మనకి దెయ్యాల బొమ్మలే ఎక్కువ ఉంటాయి. ఇంకా రకరకాలుగా మనకి ఇష్టం వచ్చిందయితే దానిలో పెట్టుకోవచ్చు.
కానీ అది ఎఫెక్ట్ అయితే కాదు. ఆల్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి చూసారు కదా, అది క్లిక్ చేసిన తర్వాత ఇగో ఇక్కడ కూడా వస్తాయి చూడండి, చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఆప్షన్స్ బాగుంటాయి, అంటే కొంచెం చూడడానికి కూడా కొంచెం బాగుంటాయి, మంచిగా వస్తాయి. చూసారా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతకీ లైక్ చేశారా? లైక్ చేసి చూడండి అబ్బా, లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చూసారా, మ్యాజిక్లు అంట, ఎమోషన్లు అంట, ఏయేయో ఉన్నాయి ఆప్షన్లు, చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. అయితే చూసారు కదా, ఇవన్నీ మనకు అవసరం లేనివి, మీకు ఒకవేళ యూజ్ అవుతాయి అని చెప్పేసి చూపిస్తున్నా. ఒకసారి నేను వీడియో చేస్తున్నా కదా, మనకి ఏ ఆప్షన్లు ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఇగో చూసారా, రకరకాలుగా నా ఫోటోల మీద ప్రయోగిస్తున్నా అనమాట, నా వీడియో మీద. నా వీడియో చూడండి, రకరకాలుగా పాపం ఆ వీడియో ఏమైపోయిద్దో. అది చూసారా, మనకి కావాల్సింది అయితే వచ్చింది. ఇదిగో బ్లర్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్లో ఫస్ట్దే గ్లాస్ అని చెప్పేసి దాన్ని ఆప్షన్ తీసుకోండి. దాన్ని నొక్కితే మనం వీడియో బ్యాక్ సైడ్ ఇలా బ్లర్ వచ్చింది. పక్కన కూడా ఉన్నాయి, కానీ ఫస్ట్ది అయితేనే బెస్ట్. సెకండ్, థర్డ్, ఫోర్త్ అవన్నీ కొంచెం మనకి యూజ్ అవ్వవు అంతగా. మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే బాగుండిద్ది. నేను చూడండి సగమే పెట్టాను. మీకు కొంచెం లైట్గా పెట్టాలనిపించుకున్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫుల్గా పెట్టుకోవాలనుకున్నా ఆప్షన్ ఫుల్ చేస్తే ఇదిగో చూసారా, ఫుల్గా అయితే పెట్టుకోవచ్చు. ఫుల్గా పెట్టుకుంటే ఏంటంటే నాకు హెవీ అనిపించింది, అందుకని చెప్పేసి సగమే పెట్టాను. ఇది మామూలుగా అయితే ఇలా ఉంది వీడియో. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసిన తర్వాత చూడండి, నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకీ నార్మల్గా ఉన్నప్పుడు బాగుందా, లేదంటే బ్లర్ ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత బాగుందా వీడియో? కామెంట్ చేయండి తప్పకుండా. చూసారు కదా, ఇప్పుడైతే లైటింగ్ పెడుతున్నాను. చెప్పాను కదా, మన వీడియో లైటింగ్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి లైటింగ్ అడ్జస్ట్ చేసుకుంటున్నా, అప్పుడు లైటింగ్ బాగా వస్తుంది. చూడడానికి కూడా నీట్గా చాలా బాగుంది. చూసారా, మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మన ఇష్టమే కదా. ఇంకా అటు ఇటు తిప్పుతూ ఉన్నా. ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే, కాకపోతే ఏంటంటే ఏదో నేను చెప్పాలి కదా అని చెప్పేసి చెప్తున్నా. ఇంకా నాకే తెలియని చాలా ఉన్నాయి, మీకే తెలుసు చాలా. నాకు తెలిసి ఎక్కువ ఇన్షాట్ యాప్ యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూసారు కదా, ఈ వీడియో దయచేసి నేను ఏదైనా తప్పులు చెప్తే క్షమించండి అబ్బా. ఏదైనా తప్పు చెప్పానేమో చూసి కామెంట్ చేయండి. నాకు తెలిసింది నేను చెప్తున్నా, అంతా నాకే తెలుసు అని నేను అనను, నాకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. చూస్తారు కదా, ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఇలా ఉంది, గ్లాస్ అదే యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది మొత్తం. ఇంకా నాకు అలా నచ్చగా ఇంకా చూడండి మొత్తం చేశాను. ఇప్పుడు ఇంకా వీడియో మొత్తం ఇంకా అలానే గ్లాస్ బ్యాక్గ్రౌండ్ బ్లర్గా వస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంది నాకైతే. అలా స్టార్టింగ్లో అనుకున్నాను, ఇంకా అలా వేస్తే మన ఫోటో క్లారిటీగా ఏం రాదేమో అనుకున్నాను, కానీ ఫోటో క్లారిటీగా అయితే చాలా బాగా వస్తుంది. మనం వీడియో చేసేటప్పుడు గబక్కన తెలియక వీడియో తీసుకున్నప్పుడు ఇంట్లో అక్కడ ఇక్కడ పడేసి ఉంటాం కదా, అవన్నీ కనిపిస్తాయి. ఇంకా పిల్లలు ఉన్న దగ్గర అయితే ఇంకా మరి మనం తీసి సర్దుకోవడం, ఆ పిల్లలు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వేయటం, ఇంక ఇలానే సరిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనకి బ్లర్ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అవి వస్తువులు అనేది క్లారిటీగా కనిపించకుండా కొంచెం కనిపిస్తాయి అన్నమాట. బ్లర్గా కనిపిస్తున్నప్పుడు ఇంకేమనిపించదు కదా. నాకైతే ఈ ఆప్షన్ చాలా బాగా నచ్చింది. నిజంగా నేను ఇలా వీడియోస్ పెట్టిన తర్వాత నా వీడియోస్కి యూస్ అయితే వచ్చినాయి, అంతకుముందు అంతగా వచ్చాయి కాదు. ఒకసారి చెక్ చేయండి. నేను న్యూగా పెట్టిన వీడియోస్కే వ్యూస్ బాగా ఉన్నాయి. ఎప్పుడో స్టార్టింగ్లో పూర్వకాలంలో పెట్టినవి అయితే వ్యూస్ లేవు, ఏం లేవు, ఏదో 5, 10, 30 లోపే ఉంటాయి. మేము ఇప్పుడు పెట్టినవి 1K అలా పైన కింద ఉన్నాయి. అది మనం వీడియో ఎడిటింగ్ చేసే దాన్ని బట్టి, మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టే వ్యూస్ వస్తాయి. నాకు చాలా బాగా అర్థమైంది. నేను చూపిస్తున్నాను కదా, ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తున్నా, మీకు తెలిసినవన్నీ. అవన్నీ మీకు తెలిస్తే ట్రై చేయండి, లేకపోతే లేదు. మీరు చూపించారుగా, మీరు ట్రై చేసామనొద్దు, సరేనా. మనం ఏదైనా పని చేస్తే ఉపయోగం ఉండాలని నేను అనుకుంటాను. ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నాను 4K పెట్టి. చూసారు కదా, మనం వీడియో 4K పెడితేనే మన వీడియో చాలా క్లారిటీగా వస్తుంది. పక్కన ఆప్షన్లు ఉంటాయి, అడావుడిగా అవి పెట్టుకోకుండా 4K పెట్టి
చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మనం ఏదో ఇంత కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత ఇంకా అవో ఇవో ఆప్షన్లు పెట్టి డౌన్లోడ్ చేసామనుకోండి, అవి అంత మంచిగా రావు. 4K పెడితేనే బాగా వస్తాయి వీడియోలు. చూసారు కదా, ఇది పాత వీడియో పెట్టాను అనమాట. ఇప్పుడు మళ్ళీ అదిగో చూడండి, మనం ఇప్పుడు ఎడిటింగ్ చేసిన వీడియో ఎలా ఉందో చెప్పండి. ఖచ్చితంగా చాలా బాగుండిద్ది నాకు తెలుసు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్.